జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ పంట కాలం ఆరంభమవుతుంది. అధిక శాతం రైతులు మెట్ట పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగయ్యే అపరాల పంట కంది. కందిని సాధారణంగా ఖరీఫ్లో వర్షాధారంగానే సాగు చేస్తారు. ఈ సీజన్లో కందిని ఏకపంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో సాగు చేయడం పరిపాటి. తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో అధిక విస్తీర్ణంలో కందిని సాగు చేస్తారు. అయితే వర్షాకాలంలో సాగు చేసే పంటకు పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులు హరించి వేస్తుంటాయి. దీనితో పాటు పైరు కీలక దశల్లో బెట్టకు గురికాకుండా సాగులో మెలకువలను పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడులను పొందే అవకాశం ఉందంటూ తెలంగాణలో వానాకాలం కంది సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు. ప్రస్తుతం మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే అపరాల పంటలు కనుక చూసుకున్నట్లయితే మన కంది అనేది చాలా ప్రాముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఏరియా దాదాపు 1.78 lakh hectares అనగా దాదాపు ఒక 4 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. ఈ కంది పంటను వర్షాకాలంలో జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవడానికి అనుకూల సమయం. నేలల విషయానికి వచ్చినట్లయితే దాదాపు కంది పంటకు అన్ని నేలలు అనుకూలం. అంటే ఎర్రచలక నేలలు కావచ్చు, లేదా నల్లరేగడి నేలలు కావచ్చు, ఇవి అనుకూలము. ఉదయజని సూచిక 7.5 ఉండేటట్లుగా చూసుకోవాలి. రకాలు కనుక చూసుకున్నట్లయితే కందిలో మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడినటువంటి WRGE 97, ఇది వరంగల్ 1 అనే పేరుతో విడుదల కాబడింది. దీని లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది 150 నుంచి 155 రోజుల పంటకాలం కలిగి ఉండి ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే WRGE 93 అంటే తెలంగాణ కంది 1, ఈ రకం వచ్చేసి కూడా మనకు మధ్య స్వల్పకాలిక రకము. ఇది కూడా 150 నుంచి 155 రోజుల పంటకాలం కలిగి ఉండి ఎండు తెగులను తట్టుకుంటుంది, ఫ్యూజేరియం ఎండు తెగులను. అలాగే మనకు WRG 255, ఇది కూడా మనకు దాదాపు ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని, సరాసరి దిగుబడిని ఇస్తూ మంచి నల్లరాగడి నేలలకు అనుకూలము, అంతర పంటగా కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా మనకు PRG 176 ఉజ్వల అనే రకము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి విడుదల కాబడిన రకము. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలకు ఇది అనుకూలమైన పంట. అలాగే మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన రకాలు కనుక చూసుకున్నట్లయితే TDRG 4 అంటే హనుమ అనే పేరుతో విడుదల కాబడింది. ఇది కూడా మనకు మధ్యకాలిక రకాలు చెప్పుకోవచ్చు. ఇది 160 నుంచి 165 రోజుల పంటకాలం కలిగి ఉండి దాదాపు 6 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా ఫ్యూజేరియం ఎండు తెగులను తట్టుకుంటుంది, కాయగను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే TDRG 59, ఈ రకం కూడా మధ్యకాలిక రకము. ఇది 8 నుంచి 9 క్వింటాల సరాసరి దిగుబడి ఇస్తుంది. ఈ రకాలను ఎన్నుకొని మనం సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులను సాధించుకోవడానికి వీలవుతుంది. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే వానాకాలానికి 2 నుంచి 3 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అలాగే మనం విత్తే ముందు విధిగా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కందులలో మనం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి థైరమ్ కానీ ఒక 3 గ్రాములు, లేదా క్యాప్టెన్ కానీ ఒక 2 గ్రాములు ఇది తీసుకొని విత్తన శుద్ధి అంటే 1 కిలోకి తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకోవాలి. తర్వాత మనకు రైజోబియం కల్చర్ను కూడా పట్టించి విధిగా వేసుకోవాలి. ఎకరా సీడ్కు 400 నుంచి 500 గ్రాములు తీసుకొని మనం విత్తుకున్నట్లయితే స్వతహాగా మనకు నేలలో రైజోబియం బ్యాక్టీరియా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియాను పెంపొందించుకునే విషయంగా మనం ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోవాలి విత్తన శుద్ధి. అలాగే మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తే విధానం బోధకాల పద్ధతిలో నాటుకోవాలి. నల్లరేగడి నేలల్లో అయితే దాదాపు 150 సెంటీమీటర్ల నుంచి 180 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు. అలాగే తేలికపాటి నేలల్లో ఎర్రచలక నేలలానికి 90 సెంటీమీటర్లు, ఒకవేళ కుదరకపోతే 120 సెంటీమీటర్ల మేర సాలుకు మధ్య, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు మేర నాటుకుంటే సరిపోతుందండి. ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా అంటే విత్తిన వెంటనే మనకు ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటాము. విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30% EC మందును 1.3 నుంచి 1.6 లీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్లలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అంటే 1.3 లీటర్లు వచ్చేసి కొంచెం తేలికపాటి నేలలకు, 1.6 లీటర్లు వచ్చేసి బరువైన నేలలకు వినియోగించుకోవాలి. ఇది మనకు ఒక 15 నుంచి 20 రోజుల వరకు కలుపు రాకుండా నియంత్రిస్తుంది. ఈ 15 రోజులు 20 రోజుల తర్వాత అంటే కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ వచ్చేసి మనకు ఇమజితాపైర్ అనే మందును, ఇది 300 మిల్లీలీటర్లు
పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో మనకు ఇమజితాపైర్ ప్లస్ ఇమజా మాక్స్ ఈ కాంబినేషన్లో కూడా మనకు కలుపు మందులు దొరుకుతున్నాయి. ఒడిస్సీ అనే నామకరణంతో బయట దొరుకుతుంది. ఇది వచ్చేసి 40 గ్రాములు మాత్రమే ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఓన్లీ గడ్డి జాతి కలుపు మాత్రమే ఉంది, వెడల్పాకు లేదు అనుకున్న సందర్భంలో ఈ గడ్డి జాతి కలుపు నివారణ కోసము ప్రొపాక్యుజాపాప్ మనకు బయట ఏజిల్ అనే నామకరణంతో దొరుకుతుంది. ఇది మనకు 250 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీళ్ళలో కలుపుకొని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకా క్యూజలోఫాపిథైల్ ఇది కూడా మనకు 400 మిల్లీలీటర్లు 200 లీటర్లను కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. దీని తర్వాత కూడా ఖచ్చితంగా 50 రోజులప్పుడు కానీ 60 రోజులప్పుడు కానీ అంతరకృషి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనము సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి. అంటే మనకు విత్తే ముందు చివరి దిక్కులో ఒక 2 టన్నుల మాగిన పశువుల పేడను ఉపయోగించుకోవాలి. పెంటను 2 కిలోల పాసోబ్యాక్టీరియా 200 కిలోల మాగిన పశువుల ఎరువులో కలిపి కూడా మనం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ రకంగా చేసుకున్నప్పుడు ఈ పాస్ఫోబ్యాక్టీరియా ఏమవుతుందంటే మనకు భూమిలో స్వతహాగా లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు లభ్యమగు రూపంలోకి మార్చడానికి ఈ పాస్ఫోబ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా మనకు రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దాదాపు 18 కిలోల యూరియా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి చివరి దిక్కులో వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేని పక్షంలో ఈ కాంబినేషన్ కాకుండా అనుకుంటే మన డిఏపి లాంటి ఒక బస్తా కూడా వేసుకోవడానికి వీలవుతుంది. నేల పరీక్ష ఆధారంగా చూసుకొని ఒకవేళ పొటాషియం కనుక తక్కువ ఉన్నట్లని గుర్తించినట్లయితే మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా 15 నుంచి 20 కిలోలు ఒక ఎకరాకు వేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా జింక్ కానీ ఐరన్ కానీ మనకు కొంత లోపాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. జింక్ లోపం వచ్చినప్పుడు జింక్ సల్ఫేటు ఒక 2 గ్రాములు, ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ అన్నబేది అని ఉంటుంది, అది 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా వానాకాలంలో కంది పంట అనేది వర్షాకాలంతోనే సహజంగా పండుతుంది. మనకు 45 రోజుల దశలో వచ్చినప్పుడు చిగుళ్ళు తుంచడం, పై చివరి నుంచి ఒక 10 సెంటీమీటర్లు లేదా ఒక 3 ఇంచుల మేర మనం కట్ చేసినప్పుడు ఈ మధ్య మనకు మిషన్లు కూడా నిప్పింగ్ మిషన్స్ కూడా లభ్యం ఉన్నాయి మన మార్కెట్లో. మనకు ఏదైతే బాగా ఎత్తుగా పెరగకుండా కొంత ఎత్తులోనే అది అరికట్టబడి దాని పక్క నుంచి వచ్చే ప్రక్క కొమ్మలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ సంఖ్యలో దృఢంగా వచ్చేసి దాని మీద పూత కాత కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఒక 15 నుంచి 20% అధిక దిగుబడులు సాధించినట్టుగా మనకు రీసెర్చ్లో మనం చెప్పడం జరుగుతుంది. మనకు అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో ఇది పూత దశకు వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనకు ముందు జాగ్రత్తగా ఫెర్మోన్ ట్రాప్స్ లింగాకర్షక బుట్టలు కూడా ఒక ఎకరానికి 4 నుంచి 5 పెట్టుకుంటే మనం మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా పక్షి స్థావరాలు ఒక 10-12 ఎకరానికి పెట్టుకున్నట్లయితే పక్షులు వచ్చి పురుగులు ఉంటే ఆ పక్షులు డైరెక్ట్ ఏరి తినడం కూడా జరిగి కంట్రోల్ కావడం జరుగుతుంది. పంటలు అక్కడక్కడ బంతి పూలను కూడా ఎర్ర పంటగా వేసుకున్నట్లయితే ఏదైతే పురుగులు ఉంటాయో మన బంతి పంటల మీద ముందే అటాక్ చేస్తాయి కాబట్టి దాన్ని మనం నిర్మూలించుకుంటే పీక్ పడేస్తే సరిపోతుంది. పెస్ట్ అండ్ డిసీజెస్ మేనేజ్మెంట్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా అది దాదాపు అక్టోబర్ చివరి నుంచి మనం జాగ్రత్తగా ఫీల్డ్ను రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. ముందు అంటే పూత దశ రాకముందే మొగ్గ దశ నుంచే మనం స్ప్రేలు అనేది స్టార్ట్ చేసుకోవాలి. నీమ్ ఆయిల్ ఒక 5 ml నీమ్ ఆయిల్ కూడా తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ముందు జాగ్రత్తగానే ఈ గుడ్లు ఏదైతే తల్లి పురుగులు వచ్చి పెడితే అవి నశించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనం యాజమాన్య పద్ధతులను పర్ఫెక్ట్గా పాటించినప్పుడు వాణిజ్య పంటలకు ధీటుగా దీంట్లో కూడా మంచి నాణ్యమైన దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే దాదాపు 9,000 నుంచి 10,000 ఉంది. ఆ రకంగా ఒక 10 క్వింటాలు వచ్చినా లేదా 8 క్వింటాలు వచ్చినా 80,000 నుంచి ₹1,00,000 వరకు ఎకరానికి ఎక్కడికి పోవు. కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో ఈ కంది పంటను ఎంచుకొని సాగు చేయాల్సిందిగా కోరుతున్నాను.